ఒక చిలుక ఉండేది. ఒకరోజు అది ఒక నది దగ్గర ఒక తీపి పండును చూసింది. ఆ పండును తింటూ చాలా సంతోషంగా ఉండేది. అక్కడికి వచ్చిన కాకికి ఆ పండు చిలుకకు ఎలా దొరికింది అని అడిగింది. చిలుక తన స్నేహితురాలైన కాకికి నది దేవత కథ చెప్తుంది. తనకు ఎలా సాయం చేసిందో కూడా చెప్తుంది. ఆ కథ విన్న కాకి దురుద్దేశం పుట్టి అది కూడా నది దేవతను మోసం చేయాలని అనుకుంటుంది. చిలుక లేని సమయంలో కాకి పెద్ద పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది. నది దేవత అవన్నీ గమనించి, కాకమ్మ కాకమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అడగ్గా చిలుక పండును దొంగలించింది అని అబద్ధం చెప్తుంది. అప్పుడు దేవతకి అర్థమయ్యి కాకికి ఒక కుండనిచ్చింది. కుండను తెరిచి చూడు, దాని నుండి నీకు కావాల్సింది వస్తుంది అని అంటుంది. అప్పుడు కాకి వెంటనే ఆ మూత తెరిచి చూడగా ఒక కట్టె వస్తుంది. ఆ కట్టె బయటికి వచ్చి కాకిని తరిమి తరిమి కొడుతుంది. అప్పుడు కాకి చేసిన తప్పు తెలుసుకుంటుంది. ఆ తర్వాత కాకి తన తప్పు తెలుసుకొని చిలుక దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరుతుంది. ఈ కథకి నీతి ఏంటంటే, మనల్ని నమ్మిన వారిని ఎప్పుడు మనం మోసం చేయరాదు.